సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి రోజు రోజుకు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు అంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చిన దంపతుల నుంచి 50 లక్షల వరకు దండుకున్నారు ఈ నమ్రత అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ నిర్వాహకురాలు, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ నిర్వాహకురాలు నమ్రత చేసిన ఆగడాలు అంతా ఇంత కాదు అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుస్తున్న విషయమే. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 8 మందిని అరెస్ట్ చేసిన విషయం చూసాము. ఎందుకంటే ఇటు డాక్టర్ నమ్రతతో పాటు వాళ్ళ కొడుకు A2 అలాగే A3గా కళ్యాణి అచ్చయ్యమ్మను తీసుకొచ్చారు. ఈ కళ్యాణి అచ్చయ్యమ్మ కోఆర్డినేటర్గా కొనసాగారు. అలాగే అంటే ఏఎన్ఎంగా జాయిన్ అయ్యి ఇప్పుడు అంటే ఏఎన్ఎం నర్సుగా జాయిన్ అయ్యి తర్వాత కోఆర్డినేటర్ అంటే ఒక మేనేజర్ స్థాయికి ఎదిగారు అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆవిడ నుంచి వస్తున్న విషయాలు కూడా మనం చూసాము. నన్ను కావాలనే ప్రోద్బలం చేసి నన్ను కోఆర్డినేటర్గా ఉంచారు, దీనివల్ల నేను నష్టపోయాను అని చెప్పేసి కూడా మనకు కొన్ని మాట్లాడారు. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే విద్యులత, ఈ విద్యులత పేరు మీదనే ఇప్పుడు లైసెన్స్ తీసుకొని ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను నడిపారు ఈ నిర్వాహకురాలు నమ్రత. అయితే ఈ విద్యులత మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు, కానీ ఇంతవరకు అదుపులోకి తీసుకోలేకపోయారు. కానీ ఇవాళ ఈ విద్యులత, డాక్టర్ విద్యులతని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు మాత్రం ఆవిడను గుర్తించి పట్టుకున్నారు. మనం చూడొచ్చు విజువల్లో కూడా ఆవిడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ దాదాపు మరో 4 FIRలు కూడా నమోదు చేశారు గోపాలంపురం పోలీసులు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ వాళ్ళు తీసుకున్న రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మొత్తానికి 30 మందికి పైగా ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చి వాళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి గుర్తించారు. అందులో ఇప్పుడు నల్గొండ దంపతులు కూడా వచ్చారు, మా దగ్గర నుంచి 44 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, దానిపైన కూడా కేసు నమోదు చేశారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు నమ్రతతో పాటు సదానంద, చెన్నారావు, అర్చన, సురేఖ ఈ వీళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పటికే మనం చూసాము అటు టెక్నీషియన్లు, డాక్టర్లు వీళ్ళందరితో పాటు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో జయంత్ కృష్ణ అడ్వకేట్గా కొనసాగుతున్నారు, అతని మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు విద్యులత కూడా దొరికిపోయారు. అంటే ఎవరైతే లైసెన్స్ ఇచ్చారో లైసెన్స్ ద్వారా ఇప్పుడు డాక్టర్ విద్యులత లైసెన్స్ మీదనే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు నడిచాయి. ఇటు హైదరాబాద్లో కావచ్చు, అటు విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు. మనం చూసాము అంటే హైదరాబాద్కి ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వస్తారో, IVF ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్ళ స్పర్మ్ అండ్ ఎగ్స్ తీసుకెళ్ళి మీకు విజయవాడలో దాన్ని ఎగ్ డెవలప్ చేస్తాము అని చెప్పడం, అక్కడ వచ్చిన ట్రీట్మెంట్ కోసం ఎవరన్నా అక్కడికి వస్తే అక్కడ నుంచి విశాఖపట్నంకి ఎవరన్నా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళని హైదరాబాద్ తిప్పి వాళ్ళ దగ్గర దాదాపు 50 లక్షల వరకు దంపతుల దగ్గర నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఇప్పటికే మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనకు తాజా అప్డేట్ మాత్రం ఇప్పుడు విద్యులత అనే డాక్టర్ మీద కేసు నమోదైంది, లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. అయితే ఆవిడ కూడా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికారు అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే IVFకి సంబంధించి ఈ IVF కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళందరినీ సరోగసి వైపు మళ్లించడం మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ గత 10 రోజులుగా మాట్లాడిన విషయాలే. సరోగసి అనేది, కమర్షియల్ సరోగసి అనేది ఖచ్చితంగా ఇది కమర్షియల్ సరోగసి కాబట్టి ఖచ్చితంగా ఇది ఇల్లీగలే అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టే నిర్ధారించింది. అయినా కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ డాక్టర్లే దీని దగ్గర అంటే దీని ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించడం మీద దృష్టి పెట్టారు అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ డాక్టర్లందరూ అత్యాశకు పోయారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే IVF ట్రీట్మెంట్ కోసం అయితే 4 లక్షలు లేదా 5 లక్షల్లో మనకు ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. కానీ 30 లక్షల నుంచి 50 లక్షలు అనేది అది చాలా పెద్ద విషయం అని చెప్పేసి అయితే చెప్పాలి. ఎందుకంటే ఇటు ఎవరైతే దంపతులు, ఎప్పుడైతే రాజస్థాన్ దంపతులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారో అక్కడి నుంచి మొదలైంది అని చెప్పుకోవాలి ఈ కథ. అయితే ఇప్పుడు నల్గొండ దంపతుల దగ్గర నుంచి కూడా దాదాపు 44 లక్షలు తీసుకొని సరోగసి ద్వారా మీకు బిడ్డ పుడుతుంది అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సరోగసి అనేది ఖచ్చితంగా ఇల్లీగల్. మీకు అంటే చూసే ఆడియన్స్ కూడా, చూసే ప్రజలు కూడా
దీన్ని ఖచ్చితంగా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తారో ఒకవేళ వాళ్ళు చేసేది ఐవీఎఫ్ ట్రీట్మెంటా ఇంకా వేరే ట్రీట్మెంటా అది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే డిఎంహెచ్ఓ నుంచి అధికారులందరూ ఆల్రెడీ డ్రైవ్లు చేస్తున్నారు. చాలా స్పర్మ్ బ్యాంకులు కూడా కలెక్ట్ చేశారు. ఆ బ్యాంకుల నుంచి అంటే స్పర్మ్ స్టోర్ చేసిన ఆ స్పర్మ్ని అహ్మదాబాద్ ఇంకా ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడి నుంచి సరోగసి ద్వారా పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి అలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకో పక్క మనం చూస్తూనే ఉన్నాము బిచ్చగాళ్ళ దగ్గర, అలాగే ఎక్కడో ఒక దగ్గర అనామకుల దగ్గర నుంచి అది స్పర్మ్ తీసుకొచ్చి ఎక్కడో ఎగ్ తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేసిన బేబీని వీళ్ళకు అప్పచెప్పడం. అంటే 500, 600లకు స్పర్మ్ తీసుకొని దాదాపు లక్షల్లో వీళ్ళు దండుకుంటున్నారు అని చెప్పుకోవాలి. ఇలాంటి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ప్రూవ్ అవుతాయి? అలాగే ఈ డాక్టర్ నమ్రత కావచ్చు, ఇప్పుడు విద్యులత దొరికారు, ఈ విద్యులత కావచ్చు, ఇప్పుడు దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. మరి ఈ 14 మంది మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఎందుకంటే ఇటు ప్రభుత్వం సీరియస్గా ఉంది, అధికారులు సీరియస్గా ఉన్నారు. మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది ముందు చూడాల్సిందే. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.